చిన్నతనం నుంచే తన తల్లిదండ్రులు కుల మత వర్ణ భేదాలు చూపెట్టేసరికి దానిని ఆయన దూరంగా ఉండి ఆ మహాత్మా బసవేశ్వరుడు కూడల సంగమ దేవ అనే ఒక శివక్షేత్రానికి వచ్చి అక్కడ జాతవేదముని యొక్క శివాచార్య మహాస్వామి దగ్గర విధంగా కుల మత వర్గ భేదాలను దూరమాపి ఆ జాతవేదముని యొక్క శివాచార్య మహాస్వామి అందరికీ లింగ దీక్షను ఇస్తున్నారు. ఆ లింగ దీక్ష ఇచ్చే విధానం కుల మత వర్గ వర్ణ భేదాలు చూపకుండా ఉండే విధానం మహాత్మా బసవేశ్వరుడు నచ్చి అక్కడ జాతవేదముని ఆ విధంగా అయ్యగారి దగ్గర ఆ లింగ దీక్షను స్వీకరించి దాని వీరశైవ లింగ ధర్మానికి వచ్చినాడు. వచ్చి ఆ విధంగా అనేకమైన కన్నడ వచనాలు రచించినాడు. అక్కడ బిజ్జల మహాదేవ దగ్గర ఒక మంత్రిగా ఉండి తాను బాండాగారిగా ఉన్నాడు. అంటే అక్కడ ధనానికి అధిపతిగా ఉన్నాడు. చివరికి మహామంత్రిగా మారినాడు. అక్కడ అనుభవ మండపాలు నిర్మాణం చేసినాడు. అక్కడ ఆ విధంగా ధర్మంగా ముందు వెళ్ళేవాళ్ళు ఆ విధంగా ఆ ధర్మంగా ముందు వెళ్ళే వాళ్ళకి అధర్మంగా ముందు వెళ్ళే వాళ్ళకి అక్కడ నరకం సంవత్సరం మే 3వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అంగళేశ్వర మండలము వాడేవాడి గ్రామం నందు మండేన మాదిరాజు మాతాంబిక అనే పుణ్య దంపతులకు బసవేశ్వరుడు జన్మించడం జరిగింది. ఈ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఈ వీరశైవ మతానికి దీంట్లో ఈ ధర్మాన్ని గొప్పగా ఉందని ఇందులో ప్రవేశించి మరియు ఇల్లు, ఆహారము, బట్ట, జ్ఞానము, వైద్యము అనేవి మానవునికి కనీస హక్కులని ఆ రోజే తెలియజేయడం జరిగింది. అయినా ఉపదేశంలోని ఒకటైన కాయకమే కైలాసము, దేహమే దేవాలయము, మానవతమే మతమని చాటి చెప్పిన మహానుభావుడు. ఆ రోజులనే మరియు 892వ సంవత్సరం కిందనే కుల మత జాతి వర్ణ స్త్రీ పురుష ప్రాంతము భేదం లేకుండా చెప్పిన గొప్ప మానవతావాది మహాత్మా బసవేశ్వరుడు. ఆ రోజులనే మహాత్ములకే మహాత్ముడు మహాత్మా బసవేశ్వరుడు. ఆ రోజులలోనే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడే మరియు అప్పటి ముఖ్యమంత్రి అయిన కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప గారికి ఈ మహాత్మా బసవేశ్వరుని యొక్క గొప్పతనము తెలియజేయడం జరిగింది. ఆ గొప్పతనాన్ని మరి మీరు ఒక కర్ణాటకే రాష్ట్రానికి ఎందుకు పరిమితం చేశారు? ఇంత గొప్ప వ్యక్తికి యావత్తు ప్రపంచ దేశాలలోనే ఈయన గొప్పతనము తెలియజేయడం ఎంతైనా అవసరం ఉందని ఆ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఆయన తన 14వ ఏట వాళ్ళ తండ్రి ఉపశయనము చేస్తానంటే ఆయన పారిపోయి మరియు బసవ కళ్యాణ్ గ్రామానికి చేరుకొని అక్కడ అనుభవం ఒక బెజ్జులుని ఆశ్రమంలో చిరుద్యోగిగా చేరి అక్కడ అనుభవ మంటపం అనే భాండాగారాన్ని నిర్మించి అందులో ముఖ్యంగా
ప్రధానమంత్రిగా పాత్ర పోషించి దాదాపుగా ఆ భాండాగారంలో 7 మంది సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఆ రోజులనే స్త్రీలకు 30% అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి. మరియు అల్లమా ప్రభు గారు స్పీకర్గా, ఈ మహాత్మా బసవేశ్వరుడు ప్రధానమంత్రిగా ఆ భాండాగారానికి అవ్వడం జరిగింది. ఈ రోజులనే అది పార్లమెంట్ తరహాలోనే దానికి చూసి ఈరోజు పార్లమెంటు దేశం మొత్తాన తీసుకోవడం జరిగింది. మరియు ఇంతటి గొప్ప మహాత్మా బసవేశ్వర్ గారి 892వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ మహాత్మా